రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం బుధవారం విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎన్ హరేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొని బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దివ్యాంగ్ శక్తి పేరుతో దివ్యాంగుల అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాము. ఒక చక్కటి వాతావరణంలో అందరి ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. గతంలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మనము కలిగించడం జరిగింది. కోట్ల పైన మహిళలు మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బెనిఫిట్ పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటికే పరిమితమైన మహిళలు మొదటిసారిగా భర్త ఒక సహకారం లేకుండా స్వయంగా ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్లే అవకాశం ఈ శ్రీశక్తి ద్వారా కల్పించడం జరిగింది. దీని ద్వారా ఆర్థికంగా వాళ్ళు చాలా బలపడ్డారు. హస్బెండ్ ని డిపెండ్ కాకుండా స్వయంగా ఒక ఉపాధికి వెళ్ళాలన్నా ఒక పని చేయించుకోవాలన్నా దానికి అవకాశం ఈ శ్రీశక్తి కల్పించింది. అదే మార్పు, మంచి మార్పు దివ్యాంగుల భవిష్యత్తులో కూడా ఈ స్కీమ్ ద్వారా, ఈ దివ్యాంగ శక్తి ద్వారా జరుగుతుంది అనేది నిదర్శనం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్ గా ఎకనామిక్ బెనిఫిట్ అనేది ఈ స్కీమ్ ద్వారా చాలా వరకు దివ్యాంగులకు అందుతుంది. పేదల సేవల కార్యక్రమం ద్వారా పెన్షన్ కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అమలు చేసి పకడ్బందీగా ప్రతి నెల కూడా మనం పెన్షన్ అందిస్తున్నాం దివ్యాంగులందరికీ కూడా. అదే విధంగా ఈ బస్ ప్రయాణం కూడా ఉచితంగా అందరూ దివ్యాంగులకు అందే విధంగా ఆర్టీసీ వారి ఒక సహకారంతో మనం అమలు చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే మేనిఫెస్టోలో లేని అంశం, ఆ విధంగా మేనిఫెస్టోలో ఉన్న విషయాలు చేయడం అనేది కామన్, లేని విషయాలు చేయడం కూడా చాలా గొప్ప. శ్రీశక్తి పథకం ప్రారంభించినప్పుడు ఎవరైతే మన ఆటో డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా ఆందోళన చెంది అందరు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. వాళ్ళందరినీ కలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరం కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే ఆ విధంగా డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ స్కీమ్ 17,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ యొక్క ఆలోచన కేవలం ఒక నెలలోనే తీసుకొని ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించిన సమయంలోనే అనేక మంది దివ్యాంగులు అన్ని చోట్ల కూడా కలిసి మాకు కూడా ఏదైతే సదుపాయం ఉందో 50% రాయితీ ఇచ్చే పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే మాకు మరింత ఉపయోగిస్తుంది. ఇవాళ పనుల కన్నా మాకు కూడా ఆ విధంగానే ఆసరా లేని జీవులు మా అందరికీ కూడా సహాయం ఏదైతే ఉందో చెయ్యాలని చెప్పి అడగడం, వెంటనే ముఖ్యమంత్రి గారు దీన్ని క్యాబినెట్ లో పెట్టడం, క్యాబినెట్ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి తప్పనిసరిగా చేద్దామని చెప్పి అందరూ కూడా ముక్తకంఠంతో మొన్న జనవరి 24న మాట్లాడటం, తర్వాత దాని బైలాసిస్ ఆ విధంగా ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి అయితే స్త్రీశక్తి అమలు చేయొచ్చు. మహిళలందరూ ఎక్కేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. మరి దివ్యాంగులు కూడా ఎక్కడానికి కష్టం, రద్దీ ఎక్కువైపోతే ఎలా ఎక్కుతారు? కనుకనే ఆలోచన చేస్తే ఏ విధంగా వీళ్ళు ఎక్కించాలి లాంటి అనేక రకాల విషయాలు ఆలోచన చేసి కొంత సమయం తీసుకొని మీరు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఆ విధంగా అమలు చేయడం జరిగింది. ఈరోజు రేపటి నుంచి మీ అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే ఒక హక్కు ఉంటుంది. అయితే మిమ్మల్ని ముందు నుంచి ఎక్కించాలి, మహిళలు వెనక నుంచి ఎక్కించాలి, ముందు మీకు అవకాశం ఇవ్వాలి, అలాగే మీకు నిర్దేశించిన కుర్చీలు ఏవైతున్నాయో దాంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టాలి, ఇలాంటి అనేక రకాల విషయాలు ఆలోచన చేసి అవన్నీ కూడా అమలు చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దివ్యాంగులు అంటేనే శక్తివంతులు, అంటే మహిళలు కూడా ఆ బస్సులన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారి మొదటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చదువుకునే పిల్లలకి 10th క్లాస్ లోపు పిల్లలకి అందరికీ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్కూల్కి వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా.
ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ముఖ్యంగా రాష్ట్రంలోనే స్త్రీ శక్తి విషయంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నందుకు ఏపీఎస్సీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని చోట్లకి కూడా తిరిగేదానికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతో పాటు ఇవాళ మళ్ళీ ఇంకొక పథకం లాంచ్ చేయటము, దివ్యాంగ శక్తి అనే పేరుతోటి ఎవరైతే దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా ఉన్న వారికి కూడా మేము అండగా ఉన్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము వారికి కూడా ఉచితంగా, ఇదివరకైతే సిటీ బస్సెస్ లోనే ఉచితంగా ఉండేది, మిగిలిన బస్సెస్ లో వారి 50% కన్సెషన్ ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా కన్సెషన్ తోటి 100% వారికి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి పెట్టిన పథకము దివ్యాంగ శక్తి. దానికి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని చాలా ఆనందంగా తీసుకునే పరిస్థితి. దీనంతటికీ కూడా మరి ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉన్న మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఆర్థిక భారం నుంచి తగ్గించుకొని వాళ్ళ కుటుంబంలో అసమానతలు కూడా కొంతవరకు తగ్గే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ఎంపీ గారు లోకేష్ గారు మంచి అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అయినప్పటికీ కూడా ఈ మహిళలు చాలా హ్యాపీగా ఉండాలని ఏ విధంగా అయితే కలిసి ఆ పక్షుల శక్తి పెట్టారు. ఇవాళ దివ్యాంగ శక్తులు కూడా ముఖ్యంగా దివ్యాంగులకు అయితే చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు మంచి పథకాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక చిన్న అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళకి అందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి లోపాలు సర్దిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇంకా రానున్న ఇంకా మంచి మంచి పథకాల ద్వారా వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు.